హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో టేస్టీ అయిన ఓట్స్ పిట్టు చేసుకోబోతున్నాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే కొత్త కొత్త వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది. ఓట్స్ మిల్క్ షేక్, ఓట్స్ ఉప్మా అని చాలానే రకరకాలుగా తిని ఉంటాము. ఇలా పిట్టు ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది మనము హెల్తీగా ఓట్స్ పిట్టు చేసుకోబోతున్నాము. ఇదిగా ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో బాదం, ముంతమాడిపప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కప్పు ఓట్స్ వేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం 2 నిమిషాలు కొంచెం వేడైతే సరిపోతుంది. చూడండి, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా బాదం పప్పుని ఒకసారి అలా మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఓట్స్ వేసుకుందాం. ఓట్స్ బాదం కలిపి వేసామనుకోండి, ఓట్స్ మరీ మెత్తగా అయిపోతుంది. ఓట్స్ని కొంచెము బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా పట్టకూడదు. అలా పల్స్ మోడ్లో ఆపి మనం ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుంది ఆ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం సాల్ట్, నీళ్ళు కొంచెం ఇలా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. అంతకన్నా ముందు కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు పిండి, చూడండి, ఇది పిండి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇలా గట్టిగానే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని 15-20 నిమిషాల దాకా ఇలాగే వదిలేసేయాలి. చూడండి, ఇప్పుడు ఇందాక గట్టిగా ఉండింది కదా పిండి, చూడండి 20 నిమిషాలకంతా ఇలా పగలగొడితే పొడి పొడిగా అయిపోతుంది. చూడండి, ఇలా అంతా ఇలా పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకోవాలి. ఓట్స్ని అంతా మిక్సీలో వేసుకున్నాక ఇప్పుడు ఈ 2 స్పూన్లు ఓట్స్ తీసి పెట్టుకున్నాక ఈ పౌడర్ ఓట్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అలా పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూడండి, ఇందాక ఎంత గట్టిగా ఉండింది, కొంచెం గట్టిగా ఉండింది కదా. చూడండి, మిక్సీలో వేసేటప్పటికి ఒక 2 స్పూన్ల పిండి తీసి పక్కన పెట్టాక అది ఇది కలిపి మిక్సీ వేసేటప్పటికి చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పిట్టు చేసేదానికి గిన్నె చూడండి, దీంట్లో చేసుకుంటాను. ఇది లేకపోయినా మీ కాడ ఇడ్లీ ప్లేట్లో వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న గిన్నెల్లో ముందు కొబ్బరి వేసుకొని, కొబ్బరి మీద ఈ పిట్టు మిశ్రమాన్ని దీని మీద వేసుకొని మళ్ళీ ఇడ్లీ ప్లేట్లో ఇలా పెట్టేశారనుకోండి, ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొబ్బరి వేసుకున్నాక మళ్ళీ పిండి వేసుకోవాలి. పిండి కొంచెం వేసుకున్నాక దాని వెనకాల మళ్ళీ కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం కొబ్బరి మూసేసి ఇలా పెట్టేసేయాలి. 5 నుంచి 10 నిమిషాల లోపల ఉడికిపోతుంది. ఓట్స్ పిట్టు రెడీ. ఈ ఓట్స్ పిట్టు మీరు అందరూ తప్పకుండా చేసుకొని తినాలి. దీంట్లోకి చక్కెర అయినా బెల్లమైనా వేసుకొని కలుపుకొని తినేయండి, సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఛానల్లో ఓట్స్తో చేసిన రెసిపీస్ చాలానే ఉన్నాయి. చియా పుడింగ్, చాక్లెట్ ఓట్స్ రెసిపీ, ఓట్స్ మిల్క్, ఓట్స్ ఇడ్లీ, చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. షార్ట్ వీడియోలో జ్యూస్ రెసిపీస్ ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఓట్స్ పుట్టు తినొచ్చు. ఎందువల్లనంటే దీంట్లో ఏమాత్రం షుగర్ లేదు. మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. కొబ్బరి పాలతో, బనానాతో అయినా తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇష్టం, ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.